నమస్తే. ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు అయితే చూస్తా ఉన్నాము. ఏదైతే నిరసన కార్యక్రమం అనొచ్చు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వర్ధంతి రోజున ఏదైతే విగ్రహం దగ్గర వారు కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎలాంటి మరమ్మతులు చేయలేని పరిస్థితి. ఇవాళ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలనైతే ముందస్తు అరెస్టులు చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఇదే అంశంపైన మాట్లాడుతూ మనతో పాటు మాట్లాడేందుకు ఫైర్ బ్రాండ్ బీఆర్ఎస్ నేత పవన్ గౌడ్ గారు ఉన్నారు. అక్కడ ఎట్లా చూస్తారు ముందస్తు అరెస్టులని? ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కీలక నేతల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. పిరికి పంద చర్యలు లాగా కనిపిస్తున్నాయి. ఒక పిరికి పంద చేస్తున్న వ్యవహారం ఇదంతా. తెలంగాణ రాష్ట్రానికి ప్రశ్నిస్తా అనేసి అధికారంలోకి వచ్చిండు. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోయి ప్రశ్నిస్తున్నోళ్ళందరినీ అరెస్టులు చేసుకుంటా పోతున్నాడు. ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు, ఎంతమందిని నిర్బంధాలు చేస్తాడు, ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయం చేస్తాడో ఇంకా చూస్తూనే ఉంటాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజున ఏదైతే కేసీఆర్ గారు 125 అడుగుల ఎత్తు విగ్రహం పెట్టి ఆకాశానికి ఎత్తిండో అంబేద్కర్ గారిని, ఆ విగ్రహానికి కనీసానికి పూలమాల వేయకుండా, కనీసం అక్కడ శుభ్రత చేయకుండా, ఏది చేయకుండా చేస్తున్నాడంటే వాని కుటిల బుద్ధికి, కురుచ బుద్ధికి, నీచత్వానికి ప్రతీక. ఎందుకంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేస్తా అని తిరిగిండు. ఎక్కడ ఆయన తీసుకొచ్చిన, ఆయన పెట్టిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది అనే బుద్ధితోటే ఈరోజు అక్కడ ఏ విధమైన కార్యక్రమాలు చేయట్లేదు రేవంత్ రెడ్డి అనేటోడు. ఎందుకు బీఆర్ఎస్ నేతలని ముందస్తు హౌస్ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమి? ఇప్పుడు ముందస్తు అరెస్టులు అంటే ఎందుకు చేస్తున్నారంటే ప్రతి విషయంలో బీఆర్ఎస్ నేతలే తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు కాబట్టి. లగచెర్ల నుంచి మొదలు పెడితే దామెరాచెర్ల వరకు, అక్కడ రైతుల వరకు కూడా బీఆర్ఎస్ వాళ్ళే ముందుండి కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. హైడ్రా బాధితులకు అండగా ఉన్నారు కాబట్టి, మూసీ బాధితులకు నీడై అండగా ఉండి తోడై ఉన్నారు కాబట్టి వాళ్ళనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక దొంగ ఒప్పందంలో రహస్య పొత్తులతోటి ఉన్నదని తెలంగాణ ప్రజానికానికి కూడా అర్థమైపోయింది. లగచెర్ల బాధితులు తెలంగాణ భవన్కే వచ్చారు. రైతన్నలు రుణం మాఫీ అయితే లేదని తెలంగాణ భవన్కే వచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తలేరని నిరుద్యోగులు తెలంగాణ భవన్కే వచ్చారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు అందరూ కూడా తెలంగాణ భవన్కే వచ్చి వాళ్ళ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఎవరు కూడా వేరే దగ్గరికి వచ్చి ఆవేదన చెందట్లేదు, వ్యక్తపరచడం లేదు. తెలంగాణ భవన్ అనేది తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు జనతా గ్యారేజ్గా వ్యవహరిస్తున్నది. అంటే ఇవాళ నిజంగా పోలీసులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ నేతలపైన దమనకాండ చూపిస్తుంది అనుకోవచ్చు. ఏదైతే నిన్న పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా మనం చూసిన హరీష్ రావు విషయంలో చూడొచ్చు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఆయన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఏసీపీ దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళిండ్రు. సిఐ గారు తీసుకోవాలి, కానీ తీసుకోకుండా ఆయనకు పైనుంచి వెళ్ళి ఏం ఆర్డర్స్ వచ్చినాయో ఆ విధంగా వ్యవహరించిండ్రు. ఆ కేసులో ఏం లేకపోయినా కూడా వాళ్ళ ఇంటికి పోయి అక్రమ అరెస్ట్ చేయడానికి సిద్ధమైండ్రు. మా ఓడిని నేను తీసుకొని వస్తా పదా అన్నా కూడా హరీష్ రావు గారిని కూడా అక్రమ అరెస్ట్ చేసి 13 గంటల పాటు దాదాపు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. రాత్రి 3 గంటల వరకు కౌశిక్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ కేసులో అంత పటుత్వం ఉండేది ఉంటే బెయిలే రాకపోతుండే కదా. ఇలాంటి అక్రమ కేసులు పెట్టి అవస్థల పాలవ్వే బదులు మీ వల్ల నాకు ఏదైనా జరుగుతుంది అని ఉద్దేశం ఉంటే నువ్వు సమాధానాలు చెప్పు కదా. ఆ ప్రశ్నలకు ప్రశ్నిస్తున్న మీద కేసులు పెడితే నీకేమొస్తుంది చెప్పు? నువ్వే అన్యాయం అయిపోతున్నావు తప్ప, ఈ ఆటల నువ్వే అదైపోతున్నావు తప్ప ఎవ్వరికి ఏది కాదు. నిన్న జరిగిన అంశం నిజంగా బీఆర్ఎస్ నాయకులే దుర్భాషలాడిరు, పోలీసుల నిధులకి భంగం కలిగించారని చెప్పి కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఎవరి మీద దుర్భాషలాడలేదు, ఎవరి విధులకు ఆటంకం కలిగించలేదు. అన్ని విధులకు ఆటంకం కలిగిస్తున్నది రేవంత్ రెడ్డి. అన్ని శాఖలను తన దగ్గర పెట్టుకొని విద్యాశాఖను ఏ విధంగా చేస్తున్నాడో మనకు తెలుసు. విద్యనే గురుకులాలను మొత్తం భ్రష్టు పట్టిస్తున్నాడు. లా అండ్ ఆర్డర్ కుంటుపడ్డది. లా అండ్ ఆర్డర్ వ్యవస్థ కుంటుపడడం వల్ల అత్యాచారాలు, ఆత్మహత్యలు అన్నీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రం మీద ఒక మాయని మచ్చలాగా కనబడుతున్నది. రేవంత్ రెడ్డి పాలన చేతగాకనే ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కనీసం ముఖ్యమంత్రి వచ్చి కూడా ఇలాంటి అక్కడ మరమ్మతులు కానీ ఏం చేయించలేదు. ఏమనుకోవచ్చు? దళిత వర్గానికి అవమానం చేసే ఇప్పుడు దళిత వర్గానికి అవమానం చేయడానికే రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. కేసీఆర్ గారు దళిత బంధు పథకం ఇచ్చి దళితులను అక్కున చేర్చుకున్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అభయహస్తం పేరుతోటి నేను ఏమిస్తా అని చెప్పిండు? 12 లక్షలు ఇస్తా అని చెప్పిండు. ఏ ఒక్క ఎస్సీ వర్గానికి, ఏ ఒక్క ఎస్సీ కుటుంబానికి కూడా 12 లక్షలు ఇచ్చిన
కనిపిస్తలేదు మనకు. దళిత బంధును బంధు పెట్టిండు రేవంత్ రెడ్డి. దళితుల డిక్లరేషన్ చెప్పిండు, దళితుల డిక్లరేషన్ అన్నాడు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ డిక్లరేషన్ అన్నాడు, బీసీ డిక్లరేషన్ అన్నాడు. అన్ని మాటలతోటి కాలయాపన చేసుకుంటూ తిరుగుతాండు తప్ప ఏమీ లేదు. వర్ధంతి రోజున ఎందుకు ఇంత భారీ ఎత్తున పోలీసుల మోహరింపులు ఎందుకు ఏం చెప్తారు? మోహరింపులు అంటే ప్రశ్నిస్తున్నోళ్ళ మీద తట్టుకోలేక మోహరింపులు జరుగుతున్నాయి అంతే, ఏం లేదు అలా. ఏం చెప్తారు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి? నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, మమ్మల్ని అడ్డు తొలగించుకోవాలని చూసినా కూడా ప్రతి ఒక్కరము ఉప్పెనలా పైకి వస్తూనే ఉంటాము. నీ ప్రతి అరాచకాన్ని బయట పెడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాలన మీద, ప్రజల మీద దృష్టి పెట్టు.